ఓకే. సో, హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లనేషన్ ఫర్ డూప్లికేట్ ఈమెయిల్స్ ఎలా చేయాలి అని చూద్దాము. ద క్వెషన్ దట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్ ఏంటి అంటే, ఒక పర్సన్ టేబుల్ ఉంది. పర్సన్ టేబుల్‌లో 2 కాలమ్స్ ఉన్నాయి, ఐడీ అండ్ ఈమెయిల్. అండ్ ఐడీ ఈస్ ద ప్రైమరీ కీ అండ్ ఈమెయిల్ should not be null. Okay, email will not contain uppercase letters and also it's guaranteed that the email field is not null. So email అనేది ఫుల్గా ఉంది. అండ్ ఎగ్జాంపుల్లో చూస్తే మనకి ఇచ్చిన ఇన్పుట్లో ఒక పర్సన్ టేబుల్లో 3 ఐడీస్ ఇచ్చారు, 1 2 3 రోస్లో. అండ్ ఈమెయిల్స్ a@b.com, c@d.com అండ్ a@b.com. నౌ మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి అంటే, వీ నీడ్ టు రైట్ అ సొల్యూషన్ టు రిపోర్ట్ ఆల్ ద డూప్లికేట్ ఈమెయిల్స్. సో డూప్లికేట్ ఈమెయిల్స్ అంటే ఏంటి అంటే, ఒకదానికంటే ఎక్కువ సేమ్ ఈమెయిల్ ఉంటే దాన్ని డూప్లికేట్ అని అంటాం. ఓకే, ఫర్ సపోజ్ a@b.com అనేది ఐడి నెంబర్ 1లో ఉంది అండ్ ఆల్సో ఐడి నెంబర్ 3లో ఉంది. సో దీన్ని మనం డూప్లికేట్ ఈమెయిల్ అంటాం. c@d.com అనేది ఒకటే ఉంది, సో ఇట్ ఈస్ నాట్ డూప్లికేట్ ఈమెయిల్. ఒకదానికంటే ఎక్కువ సేమ్ ఈమెయిల్ ఉందనుకోండి, దాన్ని మనం డూప్లికేట్ ఈమెయిల్స్ అంటాము. సో వీ ఓన్లీ హ్యావ్ వన్ సచ్ ఈమెయిల్, అదేంటి అంటే ఓన్లీ a@b.com. ఓకే, సో మనం రిపోర్ట్ ఎలా రాయాలి అంటే, ఓన్లీ ఈమెయిల్ వరకు మాత్రమే మనకి జనరేట్ అవ్వాలి. ఓకే, ఓన్లీ ఈమెయిల్ అవుట్పుట్ రావాలి కాబట్టి మనం సెలెక్ట్ ఓన్లీ ఈమెయిల్ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి తీస్తాము అంటే ఫ్రమ్ పర్సన్ టేబుల్. ఓకే, సో పర్సన్ టేబుల్ నుంచి మనం ఈమెయిల్ని సెలెక్ట్ చేస్తున్నాం. కానీ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి అంటే ఓన్లీ డూప్లికేట్ రావాలి. సో మనము దీనికోసం మనం యూజ్ చేసే ఫిల్టర్ ఏంటి అంటే గ్రూప్ బై యూజ్ చేస్తాం అన్నమాట. బికాస్ ఒకవేళ మనము ఒక షాప్కి వెళ్ళామనుకోండి, ఆరెంజెస్, ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, గ్రేప్స్, యాపిల్స్ అలా డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ సపోజ్ మనకి ఓన్లీ ఆరెంజెస్ వరకు మాత్రమే పిక్ చేయాలి అంటే గ్రూప్ ఆఫ్ ఆరెంజెస్ లైక్ గ్రూప్ చేస్తామన్నమాట ఆరెంజెస్ని. యాపిల్స్ మాత్రమే కావాలి అంటే గ్రూప్ ఆఫ్ యాపిల్స్ని మాత్రమే ఇట్లా పిక్ చేస్తాం. ఐ మీన్ గ్రూప్ అని అంటున్నాను, బట్ వాట్ ఐ మీన్ ఇస్ అంటే సేమ్ కేటగిరీకి చెందిన వాటిని మనం గ్రూప్ బై అని యూజ్ చేయాలి. ఈవెన్ డేటాబేస్లో కూడా సేమ్ థింగ్. ఒకవేళ మనకు ఓన్లీ ఈమెయిల్లో ఈ పర్టికులర్ గ్రూప్ నాకు a@b.com వరకు మాత్రమే నాకు కావాలి అని అంటే వీ నీడ్ టు యూస్ గ్రూప్ బై. ఓకే, సో మనం గ్రూప్ బైని ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే ఓన్లీ ఫర్ గ్రూప్ బై ఆఫ్ ఈమెయిల్. ఓకే, ఓన్లీ నేను ఈమెయిల్లో మాత్రమే గ్రూప్ బై చేస్తున్నాను. ఇక్కడ వరకు ఓకే, కానీ నాకు మోర్ దాన్ గ్రూప్ బై చేశాను ఈమెయిల్లో, కానీ నాకు ఇక్కడ అన్ని ఈమెయిల్స్ వచ్చాయనుకోండి. ఫర్ సపోజ్ a@b.com కూడా ఈమెయిలే, c@d.com కూడా ఈమెయిలే, a@b.com కూడా ఈమెయిలే. కానీ నేను ఫిల్టర్ చేయాలి. ఎలా ఫిల్టర్ చేయాలి? నాకు ఎక్కడైతే మోర్ దాన్ 1 సేమ్ ఈమెయిల్ ఉందో అది వరకు మాత్రమే నాకు కావాలి అంటే ఐ నీడ్ టు యూస్ అనదర్ ఫిల్టర్ విచ్ సేస్ హ్యావింగ్. ఓకే, హ్యావింగ్ కౌంట్ ఆఫ్ స్టార్ గ్రేటర్ దాన్ 1. సో దీనివల్ల ఏమవుతుంది అంటే నాకు ఎక్కడైతే ఈ ఈమెయిల్ కౌంట్ మోర్ దాన్ 1 ఉందో అది మాత్రమే నాకు వస్తుంది. ఓకే, సో యూ కెన్ ఆస్క్ మీ వన్ క్వశ్చన్ సెయింగ్ నేను వేర్ కూడా యూజ్ చేయొచ్చు కదా అని, బట్ వేర్ ఈజ్ డిఫరెంట్ అండ్ హ్యావింగ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, మనం వేర్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే గ్రూప్ బై యూజ్ చేయక ముందర మనం వేర్ని యూజ్ చేయాలి. ఫర్ సపోజ్ సేమ్ థింగ్, ఇఫ్ ఐ వాంట్ టు రైట్ వేర్ అంటే గ్రూప్ బై రాయక ముందరే వేర్ ఈమెయిల్ నాట్ నల్ అని అట్లా రాసాను అనుకోండి, దెన్ ఐ కెన్ యూస్ లైక్ ఈమెయిల్ ఈజ్ నాట్ నల్ అని అట్లా యూజ్ చేసినప్పుడు నేను గ్రూప్ బైకి ముందర వేర్ రాయొచ్చు. కానీ గ్రూప్ బై రాసాకనే పక్కా నేను హ్యావింగ్ మాత్రమే రాయాలి. సో గ్రూప్ బై రాసి నేను హ్యావింగ్ వేర్ అని రాయకూడదు. ఓకే, గ్రూప్ బై ఉంటే హ్యావింగ్ రాయాలి అండ్ దిస్ ఈజ్ మ్యాండిటరీ, యూ నీడ్ టు అండర్స్టాండ్. గ్రూప్ బై రాస్తే నేను హ్యావింగ్ అనేది మ్యాండిటరీగా రాయాలి అండ్ హ్యావింగ్ రాయకుండా నేను గ్రూప్ బై రాయకూడదు. ఓకే, ఏదైనా ఒక కండిషన్ ఇవ్వాల్సిందే. నేను ఇప్పుడు గ్రూప్ చేస్తున్నాను అంటే నాకు ఒక కండిషన్ ఉండాలి.
సో ఆ కండిషన్ని నేను హ్యావింగ్ని బేస్ చేసుకుని రాయాలి. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలా మనం ఒక ఫిల్టర్ చేశాక దెన్ వీ కెన్ గెట్ ద ఆన్సర్. అండ్ ఆల్సో వేర్ ఓన్లీ ఒక ఇండివిజువల్ లైక్ ఈమెయిల్ ఈజ్ నాట్ నల్ అని ఇండివిజువల్ రో వరకు మాత్రమే నేను ఫిల్టర్ చేయాలి అంటే నేను వేర్ యూస్ చేస్తాను. హ్యావింగ్ని ఇఫ్ ఐ హ్యావ్ గ్రూప్ ఆఫ్ రోస్, ఓకే 1 అనేది ఒకటి ఉంది, 3 అనేది ఒకటి ఉంది, లైక్ ఇట్లా గ్రూప్ ఆఫ్ రోస్ ఉన్నప్పుడు వేర్ ఐ హ్యావ్ టు ఫిల్టర్, దెన్ ఐ హ్యావ్ టు యూస్ దిస్ హ్యావింగ్. అండ్ బిఫోర్ గ్రూప్ బై మనం వేర్ రాస్తాం, ఆఫ్టర్ గ్రూప్ బై హ్యావింగ్ అనేది రాస్తాం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో యాజ్ ఆఫ్ నౌ సింపుల్ క్వశ్చన్ ఇది. జస్ట్ మనం ఒక గ్రూప్ బైని యూస్ చేసి దిస్ వన్ ఫస్ట్ వన్ ఈజ్ ద సొల్యూషన్. సో సింపుల్గా ఒక గ్రూప్ బైని యూస్ చేసి వీ నీడ్ టు గ్రూప్ ద రోస్ which have the same email, and a same email ఉన్న చోట నాకు ఓన్లీ కౌంట్ మోర్ దాన్ కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ 1 అంటే మోర్ దాన్ వన్స్ వచ్చిన డూప్లికేట్స్ మాత్రమే నాకు ఆన్సర్ వస్తాయి. ఓకేనా? సో లెట్ మీ జస్ట్ చెక్ దిస్ వన్స్. ఓకే, సో a@b.com ఒకవేళ మీకు ఎక్కడైనా ఇన్పుట్ టేబుల్స్లో నల్ ఉంటే దెన్ ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు మనకి ఈమెయిల్ ఫీల్డ్ ఇస్ నాట్ నల్ అని గ్యారంటీగా ఇచ్చారు కాబట్టి ఇట్స్ ఓకే. ఒకవేళ గ్యారంటీగా ఇవ్వకపోతే మాత్రం యూ కెన్ యూస్ వేర్ ఈమెయిల్ ఈజ్ నాట్ నల్. ఓకే, ఇలా కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. యా, థ్యాంక్ యూ.